నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని ఆదివాసుల మారుమూల గ్రామాలకు దొత్తి వాగు బ్రిడ్జి రహదారులు నిర్మించిన నేటి నుండి 3 రోజుల పాదయాత్ర మొదలుపెట్టిన ఆదివాసులు సిపిఐ నాయకులు 21 నుండి 23 తేదీ వరకు నిర్మల్ కలెక్టర్ కార్యాలయం 16 గ్రామాల నుండి 75 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టిన ప్రజలు నాయకులు పెంబి మండలంలోని మారుమూల 16 గ్రామాలకు రహదారి లేక ఇబ్బంది పడుతున్నామని గ్రామాల దొత్తివాగు నుండి పెంబి మండల కేంద్రానికి రావడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారని మహిళలకు ప్రసూతి కొరకు ఎడ్లబండి నుండి రావాలని ప్రాణాలు చేతిలో పెట్టుకుని రావటం జరుగుతుందని తెలిపారు అయితే పెంబి పులగ గంపండ్రింగి నుంచి సిరిచెల్మ వరకు రహదారి నిర్మించాలని పశువుల మంద వెళ్లి రాజారావు వందనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని తెలిపారు అన్ని గ్రామాలకు 3 ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని గిరిజన గ్రామాల్లో అంగన్వాడీ ఆశా పోస్టులను భర్తీ చేయాలని అన్నారు జిత్తుబాగుపై బ్రిడ్జిని భూముల పత్రాలు ఆపిన ఇందిరమ్మ ఇళ్లను వెంటనే ఆపిన ఇందిరమ్మ ఇళ్లను వెంటనే ఆదివాసుల సమస్యలను పరిష్కరించేంత వరకు సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ పరిష్కరించాలా ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలా ఆదివాసీల సమస్యలను నిర్మించాలా మండలంలో ఆదివాసీ గ్రామాల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. చాలా సమస్యల మీద సతమతమవుతా ఉన్నారు. ఈ రోజు యాపల్గూడలో ప్రారంభమైంది పాదయాత్ర. 75 కిలోమీటర్ల పాటు 3 రోజుల పాటు కొనసాగి భగత్ సింగ్ వర్ధంతి రోజున మార్చి 23వ తారీఖున నిర్మల్ కలెక్టరేట్ వద్ద ముగుస్తుంది. ఈ సందర్భంగా వీళ్ళు కోరేది ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళని కూడా ఆదివాసీ గ్రామాలలో నిర్మాణం కానియకుండా అడ్డుకుంటున్నారు. ఆల్రెడీ బేస్మెంట్ వరకు లేచినటువంటి ఇళ్లను కూడా కట్టడాన్ని ఆపేశారు. మంచినీళ్ల బోర్లు వేయనివ్వటం లేదు. ఈ రకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ ప్రాంతంలో ఒక సమాంతరమైనటువంటి పోటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నా కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కలెక్టరు పీఓ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా జోక్యం చేసుకోవాలని చెప్పి ఈరోజు ఎంపీ గారికి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు, బీజేపీ ఎంపీ అయినా, అట్లనే ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా జోక్యం చేసుకోవాలి, ఈ సమస్యలు పరిష్కారం చేయాలి, ఈ వేధింపులు అనేది ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా దొత్తివాగు అక్కడ ఉన్నది, ఆ వాగు మీద బ్రిడ్జి కనుక నిర్మాణం చేస్తే 16 గ్రామాలకి అది ఉపయోగం జరుగుద్ది. దాని మీద ఎందుకు నిర్మాణం చేయట్లేదు? ఈరోజు పెంబి మండలానికి జాతీయ స్థాయిలో 2వ అవార్డు వచ్చింది, నీతి ఆయోగ్ ఇచ్చింది అని అంటున్నారు. చాలా సంతోషం. కానీ ఇవాళ గ్రామాలలో మంచినీళ్లు లేకుండా చేసి, బోర్లు వేయకుండా చేసి, కరెంటు వేయకుండా చేసి, ఇందిరమ్మ ఇళ్లు కట్టనేయకుండా చేసి, ఆల్రెడీ శాంక్షన్ అయినటువంటి అభివృద్ధి పథకాలు లేకుండా చేసి ఏ రకంగా ఇది 2వ స్థానంలో ఉందని చెప్పుకుంటారు? సిగ్గుండాల ఈ యొక్క యంత్రాంగానికి. అందుకని చెప్పి ఈ యంత్రాంగానికి కానీ, ఈ అధికారులకు కానీ, ఈ ప్రజాప్రతినిధులకు కానీ ఈ ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ పెంబి మండలానికి రావాలి. కలెక్టర్ గారు రావాలి, పిఓ గారు రావాలి, ఎంపీ గారు ఎమ్మెల్యే గారు రావాలి. ఇక్కడ క్షేత్రస్థాయిలో ఈ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఈరోజు ఇక్కడ బ్రిడ్జ్ ఎందుకు అవసరమో వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా 3 ఫేజ్ కరెంట్ లేకపోతే వ్యవసాయం నడిచేటువంటి పరిస్థితి లేదు. మంచినీళ్లు కావాలని చెప్పి వీళ్ళంతా కూడా పోరాటం చేస్తే, చాకిరేవు గ్రామస్తులు ఒక 4 ఏళ్ల క్రితం పెద్ద ఎత్తున పోరాటం చేస్తే వాళ్ళు సోలార్
కరెంటును సాధించుకోవడం జరిగింది, మంచినీళ్ళ బోర్లు సాధించుకోవడం జరిగింది. ఆ రకంగా కొన్ని సమస్యలైనా కూడా పోరాటం చేస్తేనే, ఆ రోజు కూడా 73 కిలోమీటర్ల పాదయాత్ర చాకిరేవు గ్రామస్తులు చేస్తే సమస్య పరిష్కారం అయింది. ఈ రోజు 16 గ్రామాల ప్రజలు అదే బాట పట్టారు. కాబట్టి ఏ పోరాటం చేయకుండా ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయడం కోసం ఈ ప్రభుత్వాలు ముందుకు రావటం లేదు. ఆదివాసీల మీద చాలా తీవ్రమైనటువంటి వివక్ష, ఆదివాసీ గ్రామాల మీద చాలా తీవ్రమైనటువంటి కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మానుకోవాలని చెప్పేసి వాళ్ళ ఆదివాసీలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఆగ్రహం ముందు మీరందరూ కూడా తలవంచాల్సినటువంటి పరిస్థితి రాకముందే మీరందరూ కూడా ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మంచినీళ్లు, కరెంటు, రోడ్లు, బ్రిడ్జిలు, అంగన్వాడీ సెంటర్లు వాళ్ళకు కావాలని కోరుతా ఉన్నారు. ఆ రకంగా అంగన్వాడీ సెంటర్లు కూడా నిర్మించడం ద్వారా